అందరికీ నమస్కారం. మన లైఫ్లో ఎప్పుడు కూడా సంతోషంగానే గడపాలి. ఎందుకంటే ఏది కూడా మన చేతుల్లో లేదు, మనం ఏది కూడా తీసుకురాలేదు. భగవద్గీతలో ఒకటి ఉన్నది, ఏం పోగొట్టుకున్నావని ఇంతలా దుఃఖిస్తున్నావు. గతమంతా మంచిగా జరిగింది, వర్తమానం కూడా మంచిగా జరుగుతుంది, భవిష్యత్తు కూడా మంచిగా జరుగుతుంది. ఇవాళ నీది అనుకున్నది రేపు ఇంకోవాళ్ళ సొత్తు అవుతుంది. కాబట్టి అందరం కూడా ఇతరులకు మేలు చేసే విధంగానే ప్రయత్నించాలి. నీ గమ్యాన్ని చేరుకునే మార్గం సుగమం సద్భావన అండతో చేతులు జోడించి నీవు నడిచితే చీకటి దారి కూడా వెలుగుతో అడుగు అడుగున ఆశలపు హృదయములో నమ్మక గీతం నీ వెంటే నిలిచే మానవతా బలం నీకు దారి చూపే దీపం. ఈ రోజు లోపల యంగ్ పీపుల్, ముఖ్యంగా యువతరానికి హోప్స్ అండ్ యాస్పిరేషన్స్ అంటే చాలా నమ్మకాలు, ఊహలు, కలలు ఎన్నో ఉండడం సహజం. ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్న యువకులు, విద్యార్థులు వీళ్ళకి ఎన్నో నమ్మకాలు, విశ్వాసాలు, కళలు ఉంటాయి. అవి సహజం, ఉండాలి కూడా. అయితే ఈ కళలను అంటే హోప్స్ అండ్ యాస్పిరేషన్స్ను ఒక డ్రీమ్స్గా, ఒక రాత్రి కళలుగా కాకుండా మనము కళలు నిజ జీవితంలో సాకారం చేసుకోవడానికి, ఆ కళలను, డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేయడానికి ఏం చేయాలనే విషయం మాత్రం వాళ్ళకి సరైన అవగాహన ఉండదు. అయితే ఈ కళలను ఓన్లీ కళలు కనడం కోసం కాదు, కళలు నిజం చేసుకోవడానికి మాత్రమే. అయితే ఈ కళలను నిజం చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది చాలా అవసరం. కాబట్టి కళలను నిజం చేసుకోవాలంటే మనకు కావాల్సినవి ఏంటంటే ముఖ్యంగా మూడు ఏంటంటే అవి డిసిప్లిన్. జీవితం లోపల క్రమశిక్షణ అనేది చాలా అవసరం అన్నమాట. అంటే ఈ క్రమశిక్షణకి ముఖ్యం ఏంటంటే సమయపాలన. మనము ఉన్న జీవితంలో ఉన్న రోజులో ఉన్న 24 గంటలు ఏ విధంగా విజయవంతంగా ఉపయోగించుకున్నప్పుడు మన డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం అనేది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. అయితే ఈ సమయపాలన, డిసిప్లిన్ను మనము జీవితంలో అలవర్చుకున్నప్పుడు ఒక ప్రణాళిక కూడా మనం రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్లాన్ లేకుండా మనం ఏం చేయలేం. ఒక పెద్ద భవనాన్ని నిర్మించాలంటే దానికి ప్లాన్ అవసరం. ఆ విధంగానే జీవితంలో కూడా మన జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవాలన్నా, మన కళలను నిజం చేసుకోవాలన్నా మనకు ప్రణాళిక అంటే ప్లాన్ అనేది చాలా అవసరం. ఈ ప్లాన్ ఏ విధంగా రూపొందించుకోవాలి అంటే ఈ ప్లాను అంటే స్వల్పకాలిక ప్రణాళిక, మధ్యకాలిక ప్రణాళిక, దీర్ఘకాలిక ప్రణాళిక. అంటే షార్ట్ టైం గోల్స్, మిడిల్ టైం గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. ఈ విధంగా కాల నిర్ణయం ప్రకారంగా మనము మన ప్రణాళికను తయారు చేసుకోవాలి. డిసిప్లిను, ప్లానింగు, ఈ రెండింటితో పాటు మనకు కావాల్సింది ఏంటంటే కమిట్మెంట్. జీవితంలో మన లక్ష్యాల మీద
మనకు చాలా నిర్దిష్టమైన కమిట్మెంట్ అవసరం పడుతుంది. అయితే కమిట్మెంట్ లేకుండా మనము ఎన్ని డ్రీమ్స్ రాసుకున్నా, ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా కానీ వాయిదాల పద్ధతిలోనే వెళ్ళిపోతుంటుంది అనమాట. ఈ వాయిదాలు జరగకుండా మనము డిసిప్లిన్గా, కమిట్మెంట్తోని, ఒక ప్రణాళికగా మనము జీవిత లక్ష్యాలను మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఆ జీవిత లక్ష్యాలను, మన కలలను మనం నిజం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.